నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఆగస్టు మాస ఫలితాలు మనం చూద్దాము. ఆగస్టు మాస ఫలితాలు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయనేటువంటిది చూసే ముందు అసలు ఈ మాసంలో గ్రహ సంచారము ఏ విధంగా నడుస్తోంది మనం చూస్తే గనక ప్రధానంగా గురుగ్రహము అనేటువంటి ఆయన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆగస్టు 20వ తారీఖు దగ్గర శుక్రగ్రహము మిథున రాశిలో ఉన్నటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖున సంచారం చేస్తూ ఉన్నారు. ట్రాన్సిట్ అనేటువంటి జరుగుతోంది. అయితే రవి బుధులు ప్రధానంగా ఆగస్టు మాసంలో కర్కాటకంలో ఉంటే బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడై ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. రవి శుక్రుడు ట్రాన్సిట్ ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. రాహుగ్రహ సంచారము కుంభరాశిలో జరుగుతోంది. ప్రధానంగా మీనరాశిలో శని వక్రించి ఉన్నటువంటి వాడే, అంటే ఈయన యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాము. శని వక్రించడం మూలాన కొన్ని భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని, కొన్ని రాశుల వాళ్ళకి యొక్క అర్ధాష్టమ శని, కొన్ని వాళ్ళకి అష్టమ శని, కంటక శని, ఇలా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని వక్రించడం అనేటువంటిది నవంబర్ మాసం వరకు కొనసాగుతోంది. కాబట్టి ఈ మాసంలో కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఏ రాశుల వాళ్ళకు ఉన్నాయనేటువంటిది చూద్దాము. మేషరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఆగస్టు మాసంలో చంద్రగ్రహ సంచారంతో కలిపి 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. ప్రధానంగా 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది అద్భుతంగా యోగిస్తోంది. ఆగస్టు 20వ తారీఖు దాటిన తర్వాత కూడా శుక్రుడు 4వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కూడా శుక్రబలం చాలా బాగుంది. దీని మూలాన ఏమిటి అంటే ప్రధానంగా సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి కానీ, మగవాళ్ళకి మెరిటల్ లైఫ్లోనూ ఆడవాళ్ళకి కూడా కుజబలం కూడా బాగుంది. కాబట్టి మెరిటల్ లైఫ్లో ఉండేటువంటి సమస్యలన్నీ తొలగిపోయేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయని చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఈ మాసం మీకు మంచి రాజయోగాన్ని ఇవ్వబోతోంది అని కూడా చెప్పచ్చు. అయితే 4th హౌస్లో బుధగ్రహ సంచారం చాలా బాగుందండి. గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే వాహన యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, కుటుంబంలో ఉండేటువంటి చికాకులు చిక్కులు ఈ సమస్యలన్నీ కూడా శాంతి పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా మీకు చాలా బాగా యోగిస్తోంది అని చెప్పచ్చు. 6వ స్థానంలో కుజగ్రహ సంచారం యోగిస్తోంది. ఎవరికైతే శత్రు బాధలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయో, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎలాగైనా నేను సాధించాలి అనేటువంటి కోరికతో ఉంటారో వాళ్ళకి, తరువాత అప్పులు రుణబాధలండి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇది. రుణబాధల విషయంలో ఇబ్బంది పడేటువంటి మేషరాశి వాళ్ళకి శుభవార్త అని చెప్పచ్చు. ఈ మాసంలో ఖచ్చితంగా మీరు ఆ రుణబాధల కోసం ప్రయత్నం చేస్తూ ఎలాగైనా తీర్చాలి అనేటువంటి కష్టాన్ని ఇంకా పెంచే అవకాశాలు చాలా బాగుంటాయి. 12వ స్థానంలో శని వక్రించి ఉన్నారండి. దీని మూలాన ఆగస్టు మాసంలో మీకు ఆల్రెడీ ఏలినాటి శని ప్రారంభమైందన్న మాట మీకు తెలిసిందే. అలాంటి శని వక్రించడం మూలాన ఇక్కడ ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు కాస్త తగ్గడం, ఖర్చులు తగ్గడం కాదండి, ఖర్చులు పెరిగినప్పటికీ కూడా ఖర్చు పెట్టిన దానికి ఆ ప్రతిఫలము అనేటువంటిది ఈ మాసంలో ఖచ్చితంగా చూస్తారు. అది మీకు చాలా బాగా కనబడుతోంది అని చెప్పచ్చు. 11th హౌస్లో రాహుగ్రహ సంచారం అనేటువంటిది మంచి పెద్దవాళ్ళతో అభినందనలు, ప్రశంసలు, మన్ననలు ఇలాంటివన్నీ చూసే అవకాశాలు చాలా బాగుంటాయి. అయితే మనము ఇక్కడ 3 గ్రహాలు చూస్తే కనుక 3వ స్థానంలో గురుడు, పంచమంలో కేతువు, చతుర్థంలో రవి. అంటే ఇక్కడ 3వ స్థానంలో గురుడు యోగించడం లేదు. ప్రధానంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. తెలియకుండా మీ దగ్గర డబ్బు నిలబడకుండా వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎస్పెషల్లీ వెరీ వెరీ కేర్ఫుల్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చూసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కాస్త నిరాశ కలిగే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే గురుబలము అండ్ కేతు బలం ఇద్దరూ కూడా లేదు. కాబట్టి సంతానం అయితే కాస్త ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉంటే మాత్రం 100% మీకు సంతానం కలుగుతుంది. ఆ విషయంలో అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు. 4వ స్థానంలో రవి బలము అనేటువంటిది లేదు. ప్రధానంగా ఆగస్టు 17వ తారీఖు వరకు రవి కర్కాటకంలో సంచారం చేస్తూ తరువాత సింహరాశి తన స్వరాశిలోకి వెళ్ళినప్పటికీ కూడా 4th and 5th హౌసెస్లో రవి బలం అంతగా ఉండదు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే ప్రధానంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు బారిన పడడం కానీ, రాజకీయ రంగంలో వ్యవహారం చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఎదురవడం కానీ, ఇంకా చెప్పాలి అంటే పని ఒత్తిడి అనేటువంటిది చాలా ఎక్కువగా పెరగడం కానీ, లేకపోతే ఒక తెలియనటువంటి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబంలో చిన్నవి రావడం. ఇది ఒక పక్క ఇందాక మనం చూస్తే కుటుంబ పరంగా బాగుంది అని చెప్పుకున్నాం. సేమ్ ప్యారలల్గానే ఇక్కడ చిన్న దోషాన్ని ఇస్తున్నారు. కాబట్టి మాట వల్ల వచ్చేటువంటి తగుల్ని అవాయిడ్ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి.
అదేవిధంగా పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. ఇక్కడ పంచమంలో కేతు ఏం సూచన చేస్తూ ఉంటారంటే, కేతు బలం లేకపోవడం వల్ల దైవభక్తి అనేటువంటిది తగ్గడము కానీ, లేకపోతే సంతానం విషయంలో తెలియనటువంటి మనశ్శాంతి లేకపోవడం కానీ, లేదా వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించడం కానీ, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు అనేటువంటివి తలెత్తడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడతాయని చెప్పచ్చు. అయితే చంద్రబలం బాగున్నటువంటి ఫస్టు ఈ 15 డేస్ కూడా కాస్త బాగుంటుంది. ఆ తర్వాత కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా శని వక్రించడం అనేటువంటిది మీకు సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని ఎప్పుడైతే వక్రించారో ఆయన ప్రతిదీ ఆపోజిట్‌గా ఇస్తారు. ఏలినాటి శని ప్రభావం తగ్గడం మూలాన పనులన్నీ టకటకటక పూర్తవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ రవి బలం లేదు కదా అంటే శని నవంబర్ 27th వరకు వక్రించారు. అంటే ఈ మాసంలో మీరు పడే కష్టానికి రాబోయే మాసంలో కానీ ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు ప్రతిఫలం చూసే అవకాశం ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి. అవమానపడడం, అనుమానపడడం, కోర్టు సమస్యలు, వివాదాలు అన్నిటి నుంచి కాస్త బయటకొచ్చి ఉపశమనాన్ని చూసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి అని చెప్పచ్చు. అయితే ప్రధానంగా ఏంటి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 85% అంతా కూడా ఫేవరబుల్‌గా కనబడుతోంది. మేషరాశి వాళ్ళు మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసుకోండి. అంటే ఎందుకు అంటే ఈ గోచారము అనేటువంటిది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పర్సనల్ చార్ట్ బట్టి చూసుకొని రెండిటిని సమన్వయం చేస్తూనే మీరు ప్రధానమైన నిర్ణయాలకు అడుగులు వేస్తే యాస్ట్రాలజీ ఈ యొక్క ఈ మేషరాశి వాళ్ళకి ఇది సువర్ణ అవకాశంగా మారి ఒక బ్రహ్మాస్త్రంలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ మాసంలో రవి బలము, గురు బలము అనేటువంటిది లేవు కాబట్టి ఎవ్రీ థర్స్‌డే ప్రతి గురువారము తప్పకుండా శివ అభిషేకము అనేటువంటిది చేయించడం మంచి శ్రేయోదాయకంగా కనబడుతుంది. మంచి ఫైనాన్షియల్ గ్రోత్‌నిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది అని చెప్పచ్చు. ఎవ్రీ గురువారము ప్రతి గురువారము కూడా శనగలు దానంగా ఇవ్వండి. చాలా అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిదంతా కూడా గోచార అంశం అండి. ఈ మాసంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. కానీ తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఎంతటి కొండ అయినా సరే అడ్డంకిగా ఎదురైనప్పుడు మీ ఆలోచన ద్వారా, మీ నిర్ణయాల ద్వారా వాటిని ఈజీగా తొలగించుకునే మార్గం కూడా కనబడుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను దీంట్లో వెళ్ళాలి, దాంట్లో చేయాలి, అది నాకు కావాలి అనేటువంటిది. కొన్ని సమస్యలు ఉంటాయి. నాకు ఈ సమస్య వదిలిపోతే చాలు అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది పర్సనల్ చార్ట్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్‌ని సమన్వయం చేస్తూ ఏదైనా సరే దోషం ఉంటే శాంతి పరిహారములో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో నడిపించేలాగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.